హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వతో వెరైటీగా చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను, కొంచెం వేడి పడితే చాలు. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసాను. కొంచెం వేడి పడ్డాక గ్లాసు వేసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా కలిగి పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చేసి ఇలా గట్టిగా వచ్చేసేయాలి. దీని తర్వాత చల్లార పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. అగో ఆ పిండి ముద్దగా వచ్చింది కదా, ఇందాక చల్లారింది. ఇలా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ నూనె కానీ రుద్దుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకొని చూడండి. నేను గ్లాస్ రవ్వ వేసాను కదా, అగో ఒక ప్లేట్లోకి అలా వచ్చాయి, ఇంకో ప్లేట్లోకి వచ్చాయి అన్నమాట. మామూలుగా మనం ఇడ్లీలు ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టాలి. కొంతసేపు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఉడకబెట్టాలి. బాణలు పెట్టుకున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు గింజలు వేసుకుంటున్నాను. 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. అవి వేగిన తర్వాత ఒక ఆనియను, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఉన్నాను ముందుగానే. పప్పులు కొంచెం వేగాయి, దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందే, అవి వేస్తున్నాను. చూడండి, కొంచెం వేగినాయి. మనం ఈ బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ దాంట్లో వేయాలి. ఆ బాల్స్ అన్నీ వేసేసాను. దాంట్లో కొంచెం 1/2 స్పూన్ పసుపు, వేసి బాగా కలిగి పెట్టాలి. దాంట్లోనే 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నాను. మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు, చిల్లీ కానీ టమాటా కానీ ఏది ఉన్నా వేసుకోండి. సాల్ట్ వేయని అవసరం లేదు, ఆల్రెడీ బాల్స్లో మనం ఇంతకుముందే రవ్వ వేడి నీళ్ళు కలిపేటప్పుడు వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ సరిపోతుంది. కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, కొంచెం 1/2 స్పూన్ వేసాను. అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి, మీరు ఏమంటారో. నాకైతే తెలియదు, ఊరికే ట్రై చేశాను అంతేను. ఓకే బాయ్.